నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం బలరామ స్వామి గారు రచించిన 'ఆ రాత్రి' అనే ఒక మంచి కథను విందాం. ఆ రాత్రి వెన్నెల జాడే లేని నల్లని రాత్రి. సకల జీవరాశులను వణికిస్తున్న చల్లని రాత్రి. దట్టంగా మంచు కురుస్తున్న నడిరాత్రి. అంతటా నిశ్శబ్దం అలుముకున్న కాళరాత్రి. ఊరికి దూరంగా ఒంటరిగా దీనంగా చిన్న గుడిసె. సన్నగా బాధగా వెలుగుతున్న దీపం బుడ్డి. కిర్రు కిర్రుమంటూ మూలుగుతున్న కుక్కి మంచం. చిక్కి శల్యమైనట్టు పీలికలు దేలిన చిరుగుల బొంత. దానిమీద అటూ ఇటూ దొర్లుతూ హృదయ విదారకంగా ఆక్రందిస్తున్న ఒంటరి అబల. నొప్పులకు తాళలేక బిగ్గరగా రోదిస్తున్న నిండు చూలాలు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందో లేక పేగులు బిడ్డ మెడకు చుట్టుకుపోయాయో తెలియదు కానీ 2 గంటల నుంచి ప్రసవ వేదన అనుభవిస్తుంది. నరకాన్ని చవిచూస్తుంది. ఆమె గుడిసె జనావాసాలకు దూరంగా ఉండటంతో ఆమె రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. బిడ్డను కండానికి ఆమె గింజుకొని అలసిపోయింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. పళ్ళు బిగబట్టి పిడికిళ్ళు బిగించి కాళ్లను మంచం కోళ్లకు తన్నిపెట్టి నిస్సహాయంగా నిస్సత్తువుగా పడి ఉంది. తన మీద దయతలచమని ముక్కోటి దేవతలను మూగగా ప్రార్థిస్తుంది ఆమె. కడుపులోని బిడ్డను క్షేమంగా భూమి మీద పడేయమని దయనీయంగా వేడుకుంటుంది. తన భర్త ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకునే అదృష్టం కలిగించమని అతి దీనంగా ప్రాధేయపడుతుంది. సాయం కోసం ఆశగా ఆర్తిగా అశోకవనంలోని సీతల, కౌరవ సభలోని ద్రౌపదిలా ఎదురు చూస్తుంది. ఆమె పేరు గంగ. శివుడి జటాజూటంలో బంధించబడిన గంగను భూమి మీదకు తీసుకురావడానికి భగీరథుడు ఎంతగా కష్టపడ్డాడో మేనత్త ఆధీనంలో ఉన్న ఈ గంగను భారీగా తన గుడిసెకు తీసుకురావడానికి కూడా అంతలా కష్టపడ్డాడు శివుడు. కళ్ళుగీత కార్మికుడైన శివుడు పుట్టి బుద్ధెరగక ముందే అతడి అయ్య చెట్టుపై నుంచి కిందపడి పైకెళ్ళిపోయాడు. ఎదిగిన తర్వాత అతడి తల్లిని కూడా ఏదో మాయదారి రోగం వచ్చి తీసుకుపోయింది. దాంతో ఒంటరి వాడైపోయాడు శివుడు. ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం ఓ తోడు తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆ సమయంలోనే శివుడికి పొరుగురులో గంగతో పరిచయం ఏర్పడింది. ఎర్రగా బుర్రగా ఉన్న గంగను చూసి శివుడు మనసు పారేసుకున్నాడు. జీవితాంతం తనకు తోడుగా ఉండమని గంగను అభ్యర్థించాడు. నవ మన్మధుడిలా ఉండే శివుణ్ణి చూసి గంగ కూడా ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ గంగ మేనత్త లంకిణిలా అడ్డుపడింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది గంగ. మేనత్తే ఆమెను పెంచి పెద్ద చేసింది. తన కొడుకు భిక్షపతికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది. వాడు పచ్చి తాగుబోతు, తిరుగుబోతు. గంగకు అతడంటేనే ఏవగింపు. శివుడిని తప్ప భిక్షపతిని చేసుకోనని తెగేసి చెప్పింది. గంగ మనసును విరిచేశాడని శివుడి మీద తాండవమాడింది మేనత్త. ఉక్రోషంతో కొడుకును ఉసిగొల్పింది. శివుడి మీద కత్తి దూశాడు భిక్షపతి. అంతకు సమానంగానే జవాబు చెప్పాడు శివుడు. వ్యవహారం నరుక్కునే వరకు రాకముందే 2 ఊళ్ళ సర్పంచులు రంగప్రవేశం చేశారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. గంగ ఇష్టప్రకారం శివుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి కాపురానికి పంపించారు. శివుడు గంగను నెత్తిమీద పెట్టుకొని చూసుకున్నాడు. గంగ శివుడిని గుండెల్లో పెట్టుకొని లాలించింది. ఏడాది తిరిగేసరికి గంగ నీళ్లోసుకుంది. తన అమ్మ అయ్య తిరిగి తనకే బిడ్డలుగా పుడతారని పొంగిపోయాడు శివుడు. కాలు కింద పెట్టనీయకుండా గంగను మురిపంగా చూసుకున్నాడు. కాన్పుకు పట్నం ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడానికి డబ్బులు పోగేశాడు. ఓ రోజు శివుడు ఈతకళ్ళు విప్పి చెట్టు కింద కూర్చొని అలుపు తీర్చుకుంటూ ఉన్నాడు. అంతలో భిక్షపతి కళ్ళు కోసం వచ్చాడు. అమృతం లాంటి అతడి మాటలకు శివుడు పొంగిపోయాడు. పాత వైరం మర్చిపోయాడు. తాగినంత కళ్ళు పోశాడు భిక్షపతికి. నశాలానికి ఎక్కే వరకు ఫూట్గా తాగిన భిక్షపతి ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. కళ్ళు గీసే కత్తిని శివుడి దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కున్నాడు. ఏరా, నా గంగను మనవాడతావా? దాన్ని నాకు కాకుండా చేస్తావా? ఇయ్యాల నా చేతిలో నీకు సావు మూడిందిరా. నిన్ను నరికేసి నా పగ తీర్చుకుంటాను. నన్ను కాదన్న ఆ దొంగముండ కుళ్ళి ఏడ్చేలా చేస్తాను అంటూ విషం కక్కాడు. శివుడు ఆ హఠాత్ పరిణామానికి హడలిపోయాడు. భయంతో భిక్షపతి కాళ్ళ మీద పడిపోయాడు. ఒరే భిక్షపతి, గంగ నీళ్ళోసుకుందిరా. నన్ను చంపేస్తే అది ఒంటిదైపోతుందిరా. నీ కాళ్ళు అందుకుంటాను. నన్ను ఒగ్గేరా అంటూ ఏడుస్తూ బ్రతిమాలాడు. పగతో రగిలిపోతున్న భిక్షపతికి శివుడి ఆక్రందన చెవికెక్కలేదు.
పాశవికంగా అతి క్రూరంగా ఒకే ఒక్క వేటుతో శివుడి తల తెగిపడేలా నరికేశాడు. పోలీసులకు చిక్కకుండా ఎక్కడికో పరారైపోయాడు. శివుడి చావు వార్త విని హతాశురాలైంది గంగ. నెత్తి నోరు బాదుకుంది. శవం మీద పడి గుండెలు పగిలేలా రోధించింది. తన కాన్పు కోసం శివుడు కూడబెట్టిన డబ్బు అతడి అంత్యక్రియలకు కర్మకాండలకు ఖర్చు చేసేసింది. అందరికీ తలలో నాలుగులా ఉండే శివుడి మరణం ఆ ఊరును తీవ్రంగా కలిచివేసింది. గంగకొచ్చిన కష్టానికి చెలించిపోయింది. నెలలు నిండుతున్న ఆమెకు అండగా నిలవాలని ఊరంతా తీర్మానించింది. దాంతో ఆమె పురుడు ఖర్చులకు, పోషణ ఖర్చులకు ఆ ఊరు జనం చందాలేసుకున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి, పురుడు పోయడానికి మంత్రసాని రంగమ్మను జీతానికి కుదిర్చాడు సర్పంచ్ దాలినాయుడు. ఆ రోజు ఆ ఊళ్ళో మరిడమ్మ జాతర. కూతురు అల్లుడు వచ్చారని రంగమ్మ రాత్రికి గంగకు తోడుగా పడుకోవడానికి రానన్నది. గంగకు ఇంకా నొప్పులొస్తున్న సూచనలు కనిపించడం లేదు. అందుకే గంగ కూడా సరేను అన్నది. రోజంతా జాతరలో పాల్గొని ఊరి జనం అలసిపోయారు. ఆ రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలోనే గంగకు నొప్పులు మొదలయ్యాయి. చిరుగాలి పెనుగాలిగా మారినట్టు, చిరుజల్లు జడివానగా రూపాంతరం చెందినట్టు చిన్నగా మొదలైన నొప్పులు అంతకు తీవ్రమయ్యాయి. భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఆ రాత్రి సుదీర్ఘంగా భయంకరంగా సాగుతోంది. అంతలో నిశ్చలంగా ఉన్న చెరువులో పిడుగుపడ్డట్టు, ప్రశాంతంగా ఉన్న అడవిలోకి పెద్ద పులి ప్రవేశించినట్టు హఠాత్తుగా పెద్ద అలజడి, కలకలం, ఏవో అరుపులు, కేకలు, గోల. ఊరంతా నిద్రలో నుంచి మేల్కొంది. ఎవరినో కోపంగా, ద్వేషంగా తరుముతోంది. దొంగ దొంగ, పట్టుకోండి, సంపేయండి. ఆ అరుపులు గంగ చెవులకు లీలగా సోకాయి. చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగాను, పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగాను అనిపించింది. పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది. ఆ అరుపులు గుడిసె సమీపంలోకి రాగానే గట్టిగా అరిచి ఏడ్చి తను ఆపదలో ఉన్నాను అని సంకేతం ఇవ్వాలి అని ఆశగా ఎదురుచూస్తోంది. అంతలో గుడిసెలో ఏదో శబ్దం. గంగ ఉలిక్కిపడి చూసింది. ముసుగు కప్పుకున్న నల్లని ఆకారం ఆయాసంతో ఒగరొస్తుంది. గంగకు ఆ ఆకారం దొంగని తెలిసిపోయింది. భయంతో నోరు తెరవబోయింది. అంతలో ఆ నోటిని ఎడమ చేత్తో గట్టిగా మూసేశాడు దొంగ. మరో చేతిలో ఉన్న నగల మూట మంచం కింద పడేసి మొల్లో నుంచి కత్తి తీసి పీక మీద పెట్టాడు. ఒసేయ్, అరిసినావా? పీక కోసేత్తను, అట్టాగే కదలకుండా పడుండు అంటూ నెమ్మదిగా గద్దించాడు. గంగ బిత్తరపోయింది. భయంతో బిగుసుకుపోయింది. దొంగ మొరటి చెయ్యి ఆమె నోటిని బలంగా అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేస్తుంది. పీక మీద కత్తి, కంఠం మీద చిన్నగా ఘాటు పెడుతుంది. మరోవైపు ప్రసవ వేదన ఆమెకు నరకం చూపెడుతుంది. అరుపులు గుడిసెను సమీపించాయి. దొంగ గుండెలు టపటపా కొట్టుకుంటున్నాయి. అతడి ఎడమ చెయ్యి మరింత మొరటుగా గంగను అదిమింది. ఆమె కుడితిలో పడ్డ ఎలుగులా గిలగిలా కొట్టుకుంటోంది. ఆ దొంగ మన కళ్ళు గప్పి పారిపోనాడు. ఆడు ఈ టేపు లేడు, ఆ టేపు ఉన్నాడేమో ఓ గొంతు సందేహం వ్యక్తం చేసింది. అవును, ఆడు అటే పెళ్ళుంటాడు. బేగ అటు పరిగెత్తండి మరో గొంతు సమర్థిస్తూ తొందర చేసింది. అరుపులు క్రమంగా దూరమయ్యాయి. దొంగ మనసు కుదుటపడింది. గంగ నోటి మీద నుంచి చేతిని తీసేసి కత్తిని మొల్లో దోపుకున్నాడు. గంగ కాస్త తెప్పరిల్లింది. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ దొంగను యగాదిగా చూసింది. అంత కష్టంలోనూ ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. కళ్ళల్లో క్రౌర్యం బుసలు కొట్టింది. గుండెల్లో నిక్షిప్తమై ఉన్న పగ లావాలా ఒక్కసారిగా బయటికి ఎగజిమ్మింది. నగల మూట అందుకుంటున్న దొంగ చెంపను శక్తినంతా కూడదీసుకొని చెళ్ళుమనిపించింది. అతడి గుండెలు చీల్చడానికి చేతిలో కత్తి లేనందుకు చింతించింది. ఊహించలేని సంఘటనకు దొంగ క్షణకాలం బిత్తరపోయాడు. వెంటనే తేరుకొని, ఈ గుడ్డి ఎలుగులో నాను బిచ్చపతినని భలేగా తెలిసేసుకున్నావు అన్నాడు దొంగ ఊరఫ్ బిచ్చపతి చెంప నిమురుకుంటూ. ఒసేయ్, గూబ గుయ్యమనిపించినావు గదే, చింత సచ్చినా నీకింకా పులుపు సావలేదే, నిన్ను కూడా ఆడి దగ్గరికి అంపేత్తానుండు. హాయిగా ఇద్దరు కైలాసంలో కాపురం చేసుకుందరు గాని అంటూ వికృతంగా నవ్వాడు. మొల్లోని కత్తి తీసి గంగ పొట్టలోకి దించబోయి ఆగిపోయాడు. అంతవరకు ఉగ్గబట్టి ఉన్న గంగ సూదులతో గుచ్చుతున్నట్టుగా వస్తున్న నొప్పులను భరించలేక లుంగ చుట్టుకుపోతూ ఉంది.
కాళ్లను ముందుకు వెనక్కి ఆడిస్తూ గిలగిలా తన్నుకుంటుంది. బిడ్డ బయటికి రావడానికి చేతులతో పొత్తి కడుపును గట్టిగా ఒత్తుకుంటుంది. అమ్మా అంటూ గావుకేకలు పెడుతూ చిరుగుల బొంతను మరింతగా చింపేస్తుంది. దయనీయమైన ఆమె స్థితికి భిక్షపతి ఒక్క క్షణం జాలిపడ్డాడు. మరుక్షణం కసాయిగా మారిపోయాడు. కత్తిని తిరిగి మొల్లో దోపుకొని, సస్తావే, నిన్ను సంపే పని నాకు లేకుండానే సస్తావు. బిడ్డను కండానికి గింజుకొని సస్తావు. నన్ను సీకొట్టి ఆడికి జై కొట్టినందుకు నువ్వు ఇట్టాగే సావాలి అంటూ వికృతంగా నవ్వాడు. గంగ ప్రసవ వేదనను రాక్షసంగా వీక్షిస్తూ వినోదిస్తూ నిలబడ్డాడు. భిక్షపతి శివుణ్ణి చంపేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ఊళ్ళు తిరిగాడు. తాగడానికి తినడానికి డబ్బులు లేక అల్లాడిపోయాడు. చివరకు చిల్లర దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆ దొంగతనాలు అతడికి తృప్తినివ్వలేదు. ఏదన్నా పెద్ద దొంగతనం చేసి ఎటన్నా దూరంగా పోయి బ్రతకాలి అనుకున్నాడు. దాంతో ఆ ఊరొచ్చి లాఘవంగా దాలినాయుడి ఇంట్లోకి దూరి బీరువా పగలగొట్టేశాడు. నగలన్నీ మూటకట్టి పారిపోతున్న సమయంలో దాలినాయుడి భార్య కంటపడ్డాడు. దొంగ దొంగ అని గట్టిగా అరిచింది ఆమె. అంతే, క్షణాల్లో ఊరంతా నిద్ర మేల్కొని అతడి వెంట పడింది. తప్పించుకోవడానికి గంగ గుడిసెలోకి దూరాడు భిక్షపతి. పొత్తి కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా వస్తున్న నొప్పులకు గంగ భయపడిపోయింది. గజగజ వణికించే అంత చలిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. శివుడి ప్రతిరూపాన్ని సజీవంగా భూమి మీదకు తీసుకురాలేను అన్న బాధ ఆమెను చుట్టుముట్టింది. ఆ క్షణంలో ఆమెకు భిక్షపతి మీద ఉన్న కోపం కంటే ఆ బాధే ఎక్కువగా ఉంది. మరో మనిషి సాయం లేకుండా తనకు కాన్పు జరగదు అని అర్థమైంది. శివుడు మళ్ళా పుట్టాలా, తన బతుకు మళ్ళా సిగురించాలా, అందుకు తన పచ్చని కాపురాన్ని చిదిమేసినోన్నే రక్షించమని ఏడుకోవాలా, తనకు అంతకంటే దారి ఏదీ లేదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది గంగ. పగను కోపాన్ని పురిటి బాధతో పాటి అణిచిపెట్టి భిక్షపతి వైపు దైన్యంగా చూసింది. ఒరే బిచ్చపతి, కాపాడరా, కడుపులో ఉన్న శివుడి ప్రతిరూపానికి జీవం పోయిరా, బేగెళ్ళి మంత్రసాని రంగమ్మను తీసుకుని రారా, అలా చేసి నువ్వు చేసిన పాపాన్ని కూస్తన్నా కడిగేసుకోరా, నువ్వు మడిసివేనని నిరూపించుకోరా అంటూ చేతులు జోడించి దండం పెట్టింది. భిక్షపతి కుస్థిత హృదయం కాస్తైనా కరగలేదు. అంగుళమైన అడుగు ముందుకు పడలేదు. గంగ వైపు చిత్కారంగా చూస్తూ, ఒడ్డున పడ్డ చేప గిలగిలా కొట్టుకొని చచ్చినట్టు నువ్వు సస్తే చూడాలని నానా యాస పడుతుంటే కాపాడమని దండమెడతావేంటే ఎర్రిగంగా, ఈ బిచ్చపతి నాగుపాములంటోడు, పగబడితే కాటేస్తాడే తప్ప సాయం చేయమన్నా చేయడు అన్నాడు వికటాటహాసం చేస్తూ. అంతలో దూరం నుంచి జనం అరుపులు వినిపించాయి. భిక్షపతి బెదిరిపోతూ, నీ సావు చూసే అదృష్టం నాకు లేదే, ఇట్టాగే తెల్లార్లొళ్ళు గిలగిలా తన్నుకుంటూ కడుపు పగిలి సావు, ఉక్రోషంగా నీ నగల మూటతో గాబరాగా గుడిసెలో నుంచి బయటకొచ్చి చిక్కని చీకట్లో కలిసిపోయాడు. తుఫాన్లో చిక్కుకొని గమ్యం లేకుండా సాగిపోతున్న నావల అడ్డదిడ్డంగా పరుగు తీస్తున్నాడు బిచ్చపతి. పరిగెత్తి అలసిపోయి ఓ గొడ్లపాక దగ్గర ఆగిపోయాడు. కట్టుకొయిన అనుకొని అలుపు తీర్చుకుంటూ బీడీ నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ మసక వెలుగులో అతడికి ఈనుతున్న ఒక ఆవు కనిపించింది. పెయ్య సగం వరకు బయటకు వచ్చింది. మిగతా సగం బయటికి రాక ఆవు ఆపసోపాలు పడుతోంది. ఈనడానికి తెగ గింజుకుంటోంది. అతడికి గంగ అసహాయ రూపం కళ్ళ ముందు కదలాడింది. ఆమె చేసిన ఆర్తనాదాలు చెవుల్లో గింగురుమన్నాయి. అవి అతడి అంతరాంతరాల్లో దాగి ఉన్న మానవత్వాన్ని తట్టిలేపాయి. ఆమె అన్న మాటలు అతడి ఆలోచనలను రేపాయి, అంతర్మదనానికి దారితీశాయి. నాను మడిసినేనా, లేక రగతం రుచి మరిగిన జంతువునా? జంతువునే, లేకపోతే ఓ నిండు జీవాన్ని అన్యాయంగా బలెందుకు తీసుకుంటాను? పురిటి నొప్పులతో సావు బతుకుల మీదున్న గంగను ఒంటరిగా ఒగ్గేసి ఇలాగా ఎందుకు వచ్చేస్తాను? మడిసి పుట్టకు పుట్టి జంతువులా ఉంటే లాభమేమిటి? గంగెవరు? నా మేనమామ కూతురు కాదేటి? ఇంతిప్పటి నుంచి కలిసి ఆడుకున్నోళ్ళం కాదేటి? దాన్ని నేను ఇష్టపడ్డాను, అది నన్ను ఇష్టపడలేదు. బుర్రలేనోడిని అది నన్ను ఎలాగ ఇష్టపడుతుంది? నానేమన్నా శ్రీరామచంద్రుణ్ణా? కాదే, చెడు తిరుగుళ్ళు తిరిగిన ఎదవన్నారు ఎదవని. ఏ ఆడపిల్లైనా నా అట్టాంటోడిని మనువాడుతుందా? ఆడదుగాక ఆడదు. గంగ అంతే. ఆ మాత్రానికే దాని బతుకుని బుగ్గిపాలు చేసేసినాను.
దానికి పుట్టాడు విచారాన్ని మిగిల్చేసినాను. నానిప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. ఆలస్యం లేకుండా బేగ లగెత్తి రంగమ్మను గంగ గుడిసికి తీసుకెళ్లాలా. గంగ పానం కాపాడాలా. దాని కడుపులోని జీవానికి పేనం పొయ్యాలా. ఊర్లో వాళ్ళు కొట్టి చంపేసినా పర్లేదు, మొక్కెలిరగ్గొట్టి పోలీసు వాళ్ళకి ఒప్పచెప్పినా పర్లేదు, నాను జంతువును కాదు మడిసిని అని నిరూపించుకుంతను. చేసిన పాపం కూసింతన్నా కడిగేసుకుంతను. బిచ్చపతిలో అంతర్మదనం చెలరేగింది. ఆవు పెయ్యను భూమి మీద పడేయడానికి నానా అవస్థలు పడుతుంది. అంబా అంటూ అరుస్తూ తన ప్రసవ వేదనను పడుతుంది. క్షణం ఆలస్యం చేయకుండా ఆవు దగ్గరికి వెళ్ళాడు బిచ్చపతి. సగం బయటకు వచ్చిన పెయ్యను పట్టుకొని నేర్పుగా ఒడుపుగా బయటికి లాగేశాడు. ఆవు అప్పటి వరకు పడిన బాధంతా మర్చిపోయి దిగ్గున పైకి లేచింది. ఆ కృతజ్ఞతగా బిచ్చపతి వైపు చూసింది. మాతృత్వం మధురిమను ఆస్వాదిస్తూ ప్రేమగా తన బిడ్డను నాకే పనిలో పడింది. ఓ మంచి పని చేసినందుకు తృప్తిగా నిట్టూర్చాడు బిచ్చపతి. గంగ కళ్ళల్లో కూడా అలాంటి ఆనందం చూడాలి అనుకున్నాడు. పాము కుబుసం విడిచినట్టు, కర్ణుడు కవచకుండలాలు ఒలిచి తీసేసినట్టు పగ ద్వేషం వదిలేశాడు బిచ్చపతి. మానవత్వం కవచంగా ధరించి ఊరి వైపు పరుగు తీశాడు. ఒంట్లో శక్తి సన్నగిల్లేలా పరిగెత్తి ఊరి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ జనం గుంపుగా ఉన్నారు. దొంగ మీది గుర్రుగా ఉన్నారు. బిచ్చపతి అన్నిటికీ తెగించిన వాడిలా ఆ గుంపును చీల్చుకొని దాలినాయుడు దగ్గరకు వెళ్ళాడు. నగల మూట ఆయన చేతుల్లో పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, ధర్మపేబో నన్ను క్షమించండి, గంగను కాపాడండి, అది పురిటి నొప్పులతో గింజుకుంటున్నది, కాన్పు జరక్క అల్లాడిపోతున్నది, కాసేపు ఉంటే సచ్చేలాగుంది, కావలొస్తే నన్ను చంపియండి, దాన్ని మాత్రం రక్షించండి, బేగ రంగమ్మ నంపి దాని పేనాలు నిలపండి అంటూ ఏడ్చేశాడు. దొంగ బిచ్చపతి అని తెలుసుకున్న జనం విస్తుపోయారు. ఆ జనంలో ఉన్న రంగమ్మ వెంటనే తేరుకొని గంగ గుడిసె వైపు పరుగులందుకుంది. అక్కడే ఉన్న మిగతా ఆడోళ్ళు కూడా ఆమెను అనుసరించారు. శివుడి ప్రాణం తీసిన బిచ్చపతి మీద ఆ ఊరి జనం కోపంగా ఉన్నారు. కనిపిస్తే చంపేయాలి అన్నంత కసిగా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చేయంత దూరంలోనే ఉన్నాడు. దాలినాయుడు తన కాళ్ళ మీద పడున్న బిచ్చపతిని కుప్పించి తన్నాడు. కళ్ళెర్ర చేశాడు. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంటికే కన్నం వేస్తావా? మా ఊరోడని చూడకుండా మేకను అమ్మోరికి బలిచ్చినట్టు శివుడి పీక నరికేస్తావా? గంగను దిక్కులేని దాన్ని చేస్తావా? దొరికినావురా, నిన్నిప్పుడు ముక్కలు ముక్కల కింద నరికేసి తెల్లారి కాకులకి గెద్దలకేసేస్తారా? ప్రళయకాల రుద్రుల్లా ఊగిపోతూ కోపంగా తన్నడం ప్రారంభించాడు దాలినాయుడు. అదే అదనుగా జనం బిచ్చపతి మీద విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ తలో చెయ్యి వేసి గొడ్డును బాదినట్టు బాదారు. ఈడ్చుకెళ్ళి కరెంటు స్తంభానికి కట్టేశారు. వీడిని పేనాలతో ఉంచకూడదు, చంపేయాలి. వీడిని చంపి మనం పాపం మూటగట్టుకోవడం ఎందుకు? పోలీసులకు అప్పచెప్తే సరి. పోలీసు వాళ్లకు అప్పచెప్తే కోర్టులు సాక్షికాలు అంటూ సాగదిస్తారు తప్ప శిక్షాడదు. చంపేయడమే న్యాయం. అట్టాగైతే దెబ్బకు దెబ్బ, తలకు తల. ఈ ఎదవ తలని బండరాయితో పచ్చడి చేసేద్దాం. అట్టాగొద్దురా, ఈడో పిచ్చికొక్క. మున్సిపాలిటీ వాళ్ళు పిచ్చికొక్కలను కరెంట్ ఎట్టి చంపేసినట్టు చేస్తే సరి. అందరి మాటలు విని దాలినాయుడు ఆ ఆఖరి మాటనే ఖాయం చేశాడు. ఆ సలహా ఇచ్చిన వాడిని ఆ పని చేయమని ఆర్డర్ వేశాడు. దాంతో వాడు రంగంలోకి దిగాడు. వైరు తెచ్చి ఒక కొసను బిచ్చపతి నడుంకు చుట్టాడు. మరో కొస స్విచ్ బోర్డు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిచ్చపతికి అంతా తెలుస్తూనే ఉంది. నోట్లోంచి చెవిలో నుంచి రక్తం కారుతున్న నుజ్జునుజ్జైన దేహం సహకరించడానికి మొరాయిస్తున్నా ఎలాగో ఓపిక తెచ్చుకొని, చంపేయండి బాబు, ఈ పుచ్చికొక్కను చంపేయడం న్యాయం కానివ్వండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అక్కడ ఎవ్వరూ అతడి మాటలు వినే స్థితిలో లేరు. అందరూ అతడి చావుతో శివుడి ఆత్మకు శాంతి కలిగించాలని పట్టుదలగా ఉన్నారు. వాడిని చంపి గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతలో రంగమ్మ బదరగా పరిగెత్తుకొచ్చి దాలినాయుడు ముందు నిలబడింది. ఆమె ఏం వార్త మోసుకొచ్చిందోనని అంతా ఆమె వైపు ఉత్కంఠగా, ఆతృతగా, భయంగా చూశారు. రంగమ్మ ఆయాసం తీర్చుకుంటుంది. కొద్దిలో గండం గడిచింది బాబు. ఈ బిచ్చపతి కబురందీయడం కూసింత ఆలస్యమైతే
బిడ్డతో పాటు గంగ కూడా సచ్చుండేది. ఈ బిచ్చపతి ఆ రోజు మృగంలాగా ఓ నిండు పేనం తీసేసినాడు. ఈరోజు మడిసిలా మారి 2 నిండు పేనాలు కాపాడాడు. గంగకు బుడ్డోడు పుట్టాడు బాబు, శివుడే మళ్ళా పుట్టాడని గంగ తెగ మురిసిపోతున్నది. ఆ అమ్మ ఈడిని శమించేసింది బాబు. మీరంతా కలిసి ఎక్కడ ఈడ్ని సంపేత్రోనని బేగెళ్ళమని నన్ను నంపింది. కనికరించి ఒగ్గేయమంది. అంతకైతే పోలీసు వాళ్ళకి ఒప్పచెప్పమంది కానీ సంపొద్దంది బాబు అని ఆగి మళ్ళీ తనే, బాబు చిన్న మాట, తమరికి నాను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈడు తన తప్పు తెలుసుకొని మడిసితనం చూపించాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ అమ్మ కూడా వీణ్ణి ఒగ్గేయమంది. మనం కూడా అంటూ నీళ్లు నమిలింది. దాలినాయుడు మందహాసం చేస్తూ, సరే అట్టాగే చేద్దాం, శివుడు మళ్ళా పుట్టిన ఆనందంలో ఈయన్ని ఇడిచేద్దాం అంటూ జనం వైపు తిరిగాడు. పిచ్చి కుక్కను చంపేయాలా కాదన్ను, లేకపోతే అది మనల్ని చంపేద్ది. కానీ ఆ పిచ్చి నయమైందని తెలిసినాక, దాంతో ప్రమాదం లేదు అని బోధపడినాక దాన్ని చంపేయడం అన్యాయం. దాని పాపానికి దాన్ని వదిలేయడమే న్యాయం. అదే మానవత్వం అన్నాడు. బిచ్చపతిని బుద్ధిగా బతకమని హితోపదేశం చేస్తూ స్తంభానికి అతన్ని కట్టిన తాడుని విప్పేసి నడుముకి చుట్టిన వైరుని తీసేసి పొమ్మన్నాడు. జనం దెబ్బలకు బిచ్చపతి దేహం పచ్చి పుండైపోయింది. అడుగు వేయలేక నిలబడలేక మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు. రంగమ్మ మాటలు బిచ్చపతి నోట్లో తులసి తీర్థం పోసినట్లు అనిపించాయి. మానవత్వం పరిమళించిన ఆ రాత్రి ఇంకా ముగియకుండానే అతడు సంతృప్తిగా తన జీవితాన్ని ముగించేశాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ అలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.